వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా చంద్రగుప్తుడు ఉయ్యాలలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఊగుతూ, మీ అరుపులకు జడవడానికి నేనిప్పుడు భైరవవర్మ సేనాధిపతిని కాదు ఇందువదన అంటాడు. ఇందువదన ఇంకా ఆశ్చర్యపోయి, పొరపాటున మహారాజు భైరవవర్మని అనుకుంటున్నావా అంతే గంభీరంగా అడుగుతుంది. చంద్రగుప్తుడు చిన్నగా నవ్వుతూ, పొరపాటు కాదు మహారాణి, ఇది మీ గ్రహపాటు అంటాడు. చంద్రగుప్త, భైరవవర్మ లేరన్న ధీమాతో మాట్లాడుతున్నావా, రారన్న నమ్మకంతో చెలరేగిపోతున్నావా అని ఇందువదన అడిగేసరికి, భైరవవర్మ ఇక రాడన్న నమ్మకంతోనే మాట్లాడుతున్నాను ఇందువదన. నన్ను పేరు పెట్టి పిలిచేంత గొప్పవాడివి ఎప్పుడయ్యావో అంటుంది కోపంగా. గొప్ప మనుషులంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు మహారాణి. కాలం కలిసి వస్తే పైసాకు కొరగాని పనికి మాలినవాడు కూడా పరాక్రమవంతుడవుతాడు. చంద్రగుప్తుడి కళ్ళలో మాటల్లో ఇది వరకు ఎప్పుడూ కనిపించని గర్వం కనిపిస్తుంది ఇందువదనకు. ఓ, అయితే ఇప్పటి వరకు పనికి మాలిన వాడిలా ఉన్న నువ్వు ఇప్పటికిప్పుడు పరాక్రమవంతుడిలా మారాననుకుంటున్నావా? నువ్వు నా ముందు గడ్డి పరకతో సమానం చంద్రగుప్త. కళ్ళను పెద్దవి చేసి మాట్లాడుతుంది ఇందువదన. కోపంతో పైకి లేస్తాడు చంద్రగుప్తుడు. ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు, నీ సైన్యాన్ని చూసుకునా అంటుంది ఇందువదన. అవును మహారాణి, వీళ్ళంతా నా సైన్యమే. ఇప్పుడు నీవు ఒంటరివి, బలం బలగం రెండూ లేని మహారాణివి. మహారాణి అన్న పిలుపుకు తప్ప ఇక దేనికి నోచుకోలేని నిర్భాగ్యురాలివి అని నవ్వుతూ చెబుతాడు. ఎగిరెగిరి పడింది చాలు చంద్రగుప్త. బలగం లేకపోవచ్చు, నా ధైర్యమే నాకు కొండంత బలం. నా భైరవవర్మే నాకు 1,000,000 మంది సైన్యంతో సమానం. ఎంతో ధీమాగా మాట్లాడుతుంది ఇందువదన. ఒక్కసారే చంద్రగుప్తుడు మళ్ళీ పెద్దగా నవ్వేస్తూ, ఇందువదన వైపు వెటకారంగా చూస్తూ, చేతులు వెనక్కి కట్టుకుని అటూ ఇటూ గంభీరంగా మసులుతూ, భైరవవర్మ, ఇంకెక్కడి భైరవవర్మ, ఇంకా బ్రతికే ఉన్నాడనుకుంటున్నావా మతిలేని ఇందువదన? చంద్రగుప్త, మాటలు హద్దులు మీరుతున్నాయి. ఈ రాజ్యానికి మహారాణితో మాట్లాడుతున్నానన్న విషయం మర్చిపోతున్నావు. పాపం, ఈ ఇందువదనను రాణిని చేసిన ఆ రాజు ఎక్కడో వ్యంగ్యంగా అడుగుతాడు చంద్రగుప్తుడు. కళ్ళు కనిపించడం లేదా, మతి భ్రమించినదా? నా భైరవవర్మ నీ కళ్ళ ముందే ఉన్నాడు. బహుశా నీకు చత్వారం కూడా వచ్చినట్లుంది అంటుంది ఇందువదన కూడా వ్యంగ్యంగానే. అవునవును, అవును మహారాణి. భైరవవర్మను మనసు నిండా నింపుకున్న నీకు అందరూ భైరవవర్మలానే కనిపిస్తారు పాపం. చంద్రగుప్త, నా సహనాన్ని పరీక్షించకు. మళ్ళీ కళ్ళను పెద్దవి చేస్తుంది ఇందువదన. ఆవేశపడకండి మహారాణి, నేను చెప్పేది కాస్త సంయమనంగా వినండి. ఆడదానికి మరీ ఇంత ఆవేశం పనికిరాదు అని కాస్త మర్యాదలు వలికించినట్లు చంద్రగుప్తుడు మాట్లాడేసరికి ఇందువదన చంద్రగుప్తుడిలో ఈ మార్పుకి కారణమేంటో తెలుసుకోవాలని కాస్త శాంతిస్తుంది. భైరవవర్మ ఉన్నప్పుడే నీ ఆటలు సాగనివ్వలేదు, ఇక భైరవవర్మ చచ్చిపోయాక నిన్నెవరు లెక్క చేస్తారు మహారాణి? తిరిగి రాని భైరవ కోసం ఇంకెన్నాళ్ళు ఎదురు చూస్తావు చెప్పు? నీ కోసం 100 సంవత్సరాల నుండి పరితపిస్తున్న నన్ను పెళ్ళాడు. ఈ రాజ్యానికి మహారాజుగా నేను, మహారాణిగా నువ్వు. ఆ ఊహే ఎంత బాగుందో. ఇందువదన ఈ చంద్రగుప్తుని సొంతం అయ్యారే. ఒక్కసారి ఆలోచించు ఇందువదన, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు భైరవవర్మను పెళ్లి చేసుకున్నప్పటికీ నీపై నాకేమాత్రం కోపం లేదు. నీ దృష్టిలో నీవు భైరవవర్మ సొత్తుననుకుంటున్నావు, కానీ నిజానికి నా హృదయ అంతఃపురంలో మహారాణివి నువ్వే. ఇక ఆలస్యం చెయ్యొద్దు,
నువ్వు నేను ఒక్కటవుదాం. మాయమాటలు చెప్పి నిన్ను నమ్మించి నీ మెడలో తాళి కట్టి నీ కడుపు చేసి మాయమైపోయిన ఆ భైరవవర్మ లాంటి వాడను కాను నేను. నీ రూపాన్నే మనసు నిండా నింపేసుకుని అనుక్షణం నీ ధ్యానంతోనే గడిపేస్తున్నాను. ఒప్పుకోండి మహారాణి, నా ప్రేమను అంగీకరించినట్లు చిన్న సైగ చేయండి. ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని నా దానిగా చేసుకుంటాను అని చంద్రగుప్తుడు ఎన్ని సంవత్సరాలుగానో తన మనసులో దాచుకున్న కోరికను బయట పెడతాడు. నమ్మిన బంటు లాంటి చంద్రగుప్తుని మనసులో ఇంత దుర్బుద్ధి ఉందని గ్రహించలేని ఇందువదన చంద్రగుప్త అని ఉరిమినట్లు పెద్దగా అరుస్తుంది. ఎందుకు గొంతు చించుకుంటున్నావు ఇందువదన? నీ మేకపోతు గాంభీర్యానికి ఈ చంద్రగుప్తుడు జడవడు. నీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఈ చంద్రగుప్తుని వివాహమాడి నా దానివవ్వడం. ఇంకొకటి, నా కోరికను కాలరాసి నువ్వు కూడా కాలగతిలో కలిసిపోవడం. ఇందులో ఏదో ఒకటి ఎంచుకో. తన మనసులో ఉన్నది చెప్పేస్తాడు చంద్రగుప్తుడు. చంద్రగుప్త, అధిక ప్రసంగమాపు. ఇన్నాళ్ళు ఈ కపట బుద్ధితోనే నా వెనక తిరుగుతున్నావన్నమాట. గ్రహించలేకపోయాను వెర్రిదాన్ని. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నా భైరవవర్మ నా కోసం తిరిగి రావడం చూసి మా అన్యోన్యతను చూసి ఓర్వలేకపోతున్నావని అర్థమైంది. నా భైరవ చచ్చిపోయారంటావా? నీకెంత ధైర్యం? అంటూ కోపాన్ని ఆపుకోలేక మెరుపు వేగంతో ఎగురుకుంటూ చంద్రగుప్తుని తన శక్తితో బలంగా వెనక్కు తోస్తుంది. చంద్రగుప్తుడు వేగంగా ఎగురుతూ వెళ్ళి దూరంగా ఉన్న ఒక ఆత్మపై పడతాడు. చంద్రగుప్తుడిలో కూడా కోపం కట్టలు తెంచుకుంటుంది. ఒక ఆడదానికి ఇంత పొగరుండడం నాకు నచ్చలేదు. భటులారా, ఆ వగరుబోతు ఇందువదనను బంధించండి అని ఆ దెయ్యాలన్నింటికీ ఆజ్ఞ వేస్తాడు. ఇందువదన ఒక్కసారే బిగ్గరగా నవ్వుతూ, వీళ్ళ నన్ను బంధించేది? తలకెక్కిన పొగరుతో నన్ను ఒక బలహీనమైన ఆడదాన్ని అనుకుని పొరబడుతున్నావు అని తన చేతిని చాచి ఆకాశాన్ని చూస్తుంది. ఇంతలో ఇందువదన చేతిలో ఒక పెద్ద ఖడ్గం ప్రత్యక్షమవుతుంది. అది చూసిన చంద్రగుప్తుడు కూడా తన ఖడ్గాన్ని తన చేతిలో ప్రత్యక్షమయ్యేలా చేసుకుంటాడు. ఇది మామూలు ఖడ్గమని పొరబడుతున్నట్లున్నావు. గుర్తు చేసుకో, నా భైరవ ఉపాసనకు మెచ్చి ఆ కాళికామాత ప్రసాదించిన దివ్య ఖడ్గం. ఆ విషయం తెలియక నాతో కయ్యానికి కాలు దువ్వుతున్నావు. ఇకరా, నువ్వే వస్తావో నీ సైన్యాన్ని పంపిస్తావో అని కళ్ళ నిండా గర్వాన్ని నింపుకుని ధైర్యంగా మాట్లాడుతుంది ఇందువదన. ఇంతలో మళ్ళీ చంద్రగుప్తుడు, సైనికులారా చూస్తున్నారే, దాడి చేయండి అని మరొక్కసారి ఆజ్ఞ వేయగానే మెరుపు వేగంతో అక్కడ ఉన్న ఆత్మలన్నీ గాల్లో ఎగురుతూ బిగ్గరగా నోర్లు తెరిచి కోరల్లాంటి పళ్ళను ముందుకు చాచి ఇందువదన మీదకు వస్తున్నాయి. కత్తి యుద్ధంలో మగ మహారాజులతో సమానంగా పోటీ పడగల సత్తా, శక్తి రెండూ ఇందువదనకు ఉన్నాయి. ఆ నైపుణ్యంతోనే కత్తిని ఎంతో చాకచక్యంగా వడిసిపట్టి తన మీదకు వస్తున్న ఆ ఆత్మలను చిత్తు చిత్తు చేస్తుంది. చంద్రగుప్తుడు ఇందువదన శక్తికి నివ్వెరబోయి చూస్తున్నాడు. పార్దు వాళ్ళందరూ కూడా అక్కడ జరిగే వింతలను విడ్డూరాలను కన్నార్పకుండా చూస్తున్నారు. తమ లైఫ్లో నిజంగా ఇటువంటి ఒక రోజు వస్తుందని ఏ ఒక్కరూ ఊహించని విధంగా అక్కడ జరిగే సంఘటనలు ఉండేసరికి మనుషులకు తెలియని ప్రపంచం ఏదో ఉందని నిర్ఘాంతపోతున్నారు. ఇందువదన ఖడ్గం ఓటమి ఎరగకుండా ఒక్కొక్క ఆత్మని నేలకూలుస్తుంది. చంద్రగుప్తుడు ఎవరైతే తన బలం అనుకున్నాడో ఆ బలగం ఒక్కొక్కరిగా తరిగిపోతున్నారు. చంద్రగుప్తుడిలో కోపం, భయం రెండూ ఒకదానితో ఒకటి అంతర్యుద్ధంలో పాల్గొన్నాయి. ఇందువదనను ఎలాగైనా ఆపకపోతే తన శక్తి మొత్తం తరిగిపోతుందనుకున్న చంద్రగుప్తుడు ఒక్కసారి తన ఖడ్గంతో ఇందువదన మీదకు ఎగబడతాడు. ఆ కత్తి ఇందువదన చేతికి బలంగా తాకేసరికి తలను వేగంగా చంద్రగుప్తుడి వైపు తిప్పుతుంది. ఆ వేగానికి తన పొడవాటి కురులు, నల్లని మేఘాలు ఆ చోటంతా విచ్చుకున్నాయా అన్నట్లు ఎగురుతున్నాయి.
మళ్ళీ తన ఖడ్గంతో దాడి చేయబోతాడు చంద్రగుప్తుడు. కాస్త కూడా బెదురన్నది ఎరుగని ఇందువదన ప్రళయాగ్ని జ్వాలలను కళ్ళ నిండా నింపుకున్నట్లు ఎర్రబడ్డ కనుగుడ్లతో తన ఖడ్గాన్ని చంద్రగుప్తుడి మీద ప్రయోగిస్తుంది. అటు చంద్రగుప్తుడు కూడా యుద్ధం చేయడంలో ఎంతో ప్రావీణ్యం కలవాడవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య యుద్ధం హోరాహోరీగా నడుస్తుంది. ఒక వేటు చంద్రగుప్తుడిపై పడగానే చంద్రగుప్తుడి మరణం తథ్యమని ఎంతో ప్రయత్నిస్తుంది ఇందువదన. కానీ తన దేహంపై ఇందువదన ఖడ్గం ఏమాత్రం పడకుండా శరవేగంతో తన ఖడ్గాన్ని అడ్డు పెడుతున్నాడు. అక్కడ జరుగుతున్న యుద్ధం పార్థు వాళ్ళు మునుపెన్నడూ చూసి ఎరుగరు. తనువంతా భయంతో వణుకుతున్నా అక్కడ జరిగేది మాత్రం ఒక అద్భుతంలో తోస్తుంది. వాళ్ళు అలా పోట్లాడుకుంటుండగా విశ్వనాథ్ కంగారుగా, పార్థు, ఇప్పుడే మనం తప్పించుకోవాలి, పదండి తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోదాం అంటారు. పార్థు కూడా ఆ దెయ్యాల నుండి తప్పించుకోవడానికి అదే సరైన మార్గం అనుకుని అందరినీ ముందుకు తోస్తూ, అవును, మళ్ళీ ఆ దెయ్యాలు మన మీదకు రాకముందే మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం, పదండి, పరిగెత్తండి తొందరగా అంటాడు. అవును, పదండి వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళి ఆ దేవుడి గదిలో తలదాచుకోవడం తప్ప మనకు వేరే మార్గం లేదు అని దీనంగా అంటుంది మీనాక్షి. అవునమ్మా, తొందరగా పదండి, తొందరగా వెళ్ళిపోదాం అని అందరూ అక్కడి నుండి వెళ్ళడానికి పరిగెడుతున్నారు. మాధురి ఆయాసపడుతూ, ఇంతకీ ఆ లాక్ ఓపెన్ కావట్లేదు కదరా అంటుంది. ఇప్పుడు ఓపెన్ అవుతుంది అనుకుంటున్నానక్క. ఆ దెయ్యాలు హోరాహోరీ పోరాటంలో ఉన్నాయి. ఇప్పుడు వాటి దృష్టి మన మీద పెట్టే ఆస్కారం లేదు కాబట్టి ఓపెన్ అవ్వచ్చు, తొందరగా పదండి అని వాళ్ళ వెనకుండి వాళ్లను ముందుకు నడిపిస్తున్నాడు. అవును పార్థు, నువ్వు చెప్పింది నిజమే అవ్వచ్చు. అలాగైతే ఈ రాత్రికి కూడా మనం బతికి బట్ట కట్టినట్లే. పరశురాం కూడా ఆయాసపడుతూ వెళుతున్నారు. అలా ఎలాగైతే అందరూ గుమ్మం దగ్గరకు చేరుకుంటారు. పార్థు ఊహించినట్లే వీళ్ళ దృష్టి ఆ యుద్ధం మీదే ఉంది. చంద్రగుప్తుడికి ఇందువదనను ఎలాగైనా ఓడించి తన దాన్ని చేసుకోవాలన్న ఆకాంక్ష ఒక్కటే మనసులో మెదులుతుంది. తన భైరవవర్మకి తప్ప వేరెవ్వరికీ తను ప్రియసఖి కాకూడదనుకున్న పౌరుషాన్ని మనసంతా నింపేసుకుని యుద్ధాన్ని చేస్తుంది ఇందువదన. మిగిలిన ఆత్మలు కూడా తమ మహారాజు గెలుపుకు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. ఇంతలో తన జేబులో ఉన్న తాళం తీసి ఆ తలుపు తీయడానికి హడావిడిగా ప్రయత్నిస్తాడు పార్థు. బావా, వచ్చింది, తొందరగా దేవుడి గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకోవాలి, పదండి అని తను గుమ్మం బయట నుంచుని ఒక్కొక్కరిగా అందరినీ లోపలకు పంపించేస్తున్నాడు. అసలు ప్రాణాలు దక్కుతాయో దక్కవో అనుకున్న వాళ్ళకి ఒక్కసారిగా ప్రాణం లెగిసి వచ్చినట్లు అనిపించి కంగారుగా లోపలికి వెళ్ళిపోతున్నారు. భటులారా, మీరు కూడా అన్ని వైపుల నుంచి దాడి చేయండి. ఈరోజు ఇందువదన నా చేతుల్లో పరాభవం పొందాల్సిందే అని గట్టిగా అంటాడు చంద్రగుప్తుడు. ఒక పక్క తాను పోరాడుతూనే ఇంకో పక్క ఆత్మలను రెచ్చగొట్టేసరికి ఆ ఆత్మలు పెద్దగా హాహాకారాలు చేస్తూ ఇందువదనను చుట్టుముడతాయి. పార్థు మనసు కకావికలమైపోతుంది. ఆ ఆత్మలు ఒక్కొక్కటిగా ఇందువదన జుట్టు పట్టుకుని కాళ్ళు చేతులు పీకుతూ ఇందువదనను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇంకో పక్క చంద్రగుప్తుడు కూడా అలుపెరుగని కత్తిసాము చేస్తూనే ఉన్నాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.